హరే కృష్ణ. నేను మీ దేవుని మిథున్ కుమార్. మనతో పాటు వాస్తు జ్యోతిష్య పండితులు, మహాగౌరి ఉపాసకులు మా గురువు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. నిన్న ఇయ్యాల యూట్యూబ్ ఛానల్లో నాగ చైతన్య గురించి కానీ, శోభిత గురించి కానీ, ఒకతను వేణుస్వామి అని ఆయన 2027లో విడిపోతారని అంటున్నారు. శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముండాడు ఉంది అని అడండి. మనం ఇప్పుడు ఎవరి పేరు అయితే తీసుకున్నామో ఆ సో కాల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన శాస్త్రాన్ని గౌరవిస్తలేడంటారా? మరి అదే కదా ప్రాబ్లము. నీ దగ్గరికి వచ్చి నా జాతకం చూడు అని ఎవరన్నా అడిగారా? ఒక దేవుని నమ్మిన వాళ్ళు కూడా అమ్ముడుపోతే మాలాంటి సామాన్య జనాలు పరిస్థితి ఏమంటారు సార్ మీరు? కొత్త కొత్త ఇన్వెన్షన్లు ఇంకెన్నో వస్తున్నాయి కదా. అవన్నీ నువ్వు సైన్స్ ప్రకారం అంగీకరించినప్పుడు జ్యోతిష్యాన్ని శాస్త్రం కాదని ఎట్లా అంటావు? జ్యోతిష్యం అన్నా జ్యోతిష్కుడు అన్నా ఇంత చులకనగా చూస్తున్నారు. శాస్త్రాన్ని మనం కరెక్ట్గా విశదీకరిస్తే రిజల్ట్ ఇదే విధంగా ఉంటుంది. హరే కృష్ణ. నేను మీ దేవుని మిథున్ కుమార్. మనతో పాటు వాస్తు జ్యోతిష్య పండితులు, మహాగౌరి ఉపాసకులు మా గురువు గారు ఉన్నారు. మా గురువు గారి దగ్గర నిన్న మొన్న జరుగుతున్నటువంటి యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నటువంటి కొన్ని విషయాల గురించి చర్చిద్దామని నేను ఇక్కడ దాకా వచ్చాను. నమస్కారం గురుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. బాగున్నారా గురుగారు? సూపర్ నాన్న, ఎప్పుడు సూపరే. గురుగారు, నిన్న ఇయ్యాల యూట్యూబ్ ఛానల్లో అక్కినేని నాగ చైతన్య గురించి కానీ, ధూళిపాల శోభిత గురించి కానీ, వాళ్ళ ఎంగేజ్మెంట్ గురించి ప్రముఖ జ్యోతిష్కుడు ఒకతను వేణుస్వామి అని ఆయన 2027లో విడిపోతారని అంటున్నారు. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? వాళ్ళు శుభమా అంటూ ఎంగేజ్మెంట్ చేసుకుంటే అదే రోజు ఈవినింగ్ ఒక బోర్డు పలకా పెట్టి విడిపోతామని చెప్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ మీరు? నువ్వే చెప్పావు శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే అన్నట్టు. ఓకే, శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముండాడు ఉంది అని అడంట. ఓకే, అట్లా ఉంది ఆయన సందం. అసలు ఎప్పుడు కూడా ఒక జ్యోతిష సిద్ధాంతి అనే వాడికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు నువ్వు ఆ సిద్ధాంతి యొక్క పేరు కూడా చెప్పి మాట్లాడావు. ఓకే, నేను ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతిని ధర్మబద్ధంగా నా యొక్క జీవిత ప్రయాణం ఉన్నప్పుడు, ఒక ధర్మబద్ధంగా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకొక సిద్ధాంతిని గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మాకు. ఓకే, అది ఎవరికైనా, బట్ శాస్త్రం తెలిసిన వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మరి నువ్వు ఇవాళ ఆ పేరు తీసి మరీ మాట్లాడావు, అయినా కూడా నేను నీకు సమాధానం చెప్తున్నానంటే ఏంటి అర్థం చేసుకో. ఓకే, ఒక సిద్ధాంతి జ్యోతిష్య శాస్త్రవేత్త అన్నప్పుడు వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు ఒక జాతకుడు వచ్చి నిన్ను అడిగాడు అనుకో, ఓకే, అతని దగ్గర మంచి ఉంది అతని జాతకంలో, అతని దగ్గర అది 10 మందికి చెప్పు. అతని జాతకంలో ఏదైనా చెడు ఉంది, ఆడి చెవులో చెప్పమంది శాస్త్రం. అంతేగాని అసలు ఎవరన్నా అక్కినేని నాగార్జున గారు కానీ, నాగ చైతన్య కానీ నీ దగ్గరికి వచ్చారా? నీ దగ్గరికి వచ్చి నా జాతకం చూడు అని ఎవరన్నా అడిగారా? ఇప్పుడు సెలబ్రిటీ లేనంత మాత్రాన వాళ్ళ పర్సనల్ విషయాల్లో నేను దూరిపోతాను, ఓకే, అన్నీ నేను మాట్లాడతాను, ఎవరన్నా ఎదిరిస్తే ఏదో గుమ్మడికాయ కొడతాను, శాపనార్థాలు పెడతాను అంటే అది శాస్త్రం హర్షిస్తుంది అనుకుంటున్నారా ఏంటి? ఓకే, ఎప్పుడు కూడా అది ఆ పద్ధతి అనేది, ఆ దురుసుతనం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఇవాళ నాలాంటి సాత్విక స్వభావాలు కూడా బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అంటే, ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే జ్యోతిష్యం అంటే ఒక ఎగతాళి అయిపోయింది. నా శాస్త్రం అంతా చులకనంగా కనపడుతుందా మీకు? జ్యోతిష్యం అనేది వేదాంగాల్లో లేకపోవచ్చు. వేదాంగాల్లో ఉన్నది ఆస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం. ఆస్ట్రానమీ నుంచి నిదానంగా పుట్టింది జ్యోతిష శాస్త్రం. అంటే మనం కొత్త కొత్త ఇన్వెన్షన్లు ఏం చేయట్లేదా? సైన్స్లో సైన్స్లో ఏం ఇన్వెన్షన్ చేయట్లేదా? మరి దాంట్లో నుంచి ఇంకా కొత్త కొత్త ఇన్వెన్షన్లు ఇంకెన్నో వస్తున్నాయి కదా. అవన్నీ నువ్వు సైన్స్ ప్రకారం అంగీకరించినప్పుడు జ్యోతిష్యాన్ని శాస్త్రం కాదని ఎట్లా అంటావు? జ్యోతిష్యం శాస్త్రము. ఓకే, ఇది ఘంటాపదంగా నేను చెప్పగలను. ఓకే, అంటే జ్యోతిష్య శాస్త్రానికి ఉన్న విలువ తగ్గిపోవట్లేదా? ప్రతి వాళ్ళు ఎంత చులకనంగా మాట్లాడుతున్నారు. జ్యోతిష్యం అన్నా జ్యోతిష్కుడు అన్నా ఎంత చులకనంగా చూస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో
రీసెంట్గా జిల్లా ఎలక్షన్ నాన్న తెలంగాణ ఎలక్షన్లో లెక్కేసుకో. అవును. ఓకే, నేను ఒక ప్రిడిక్షన్ వేసుకున్నా. ఉమ్. ఓకే, నాకు చాలా అభిమానం ఒక నాయకుడు, అద్భుతమైన నాయకుడు అంటే నాకు కేసీఆర్. కేసీఆర్. ఓకే, ఆయన జాతకం చూసి నేను చాలా బాధపడ్డా, ఎంత వీక్ అయిపోయాడండి నాని. ఉమ్. మరి రేవంత్ రెడ్డి గారి జాతకం చూసినప్పుడు ఆయన గోచారంగా బలాలు పెరిగిపోయినాయి. ఉమ్. మరి నేను మీడియా ముందుకు వచ్చి అదే చెప్పా కదా. అవును. నాకు అక్కడేమీ నేను ఎక్కడ కూడా ఎటువంటి నా ప్రేమ కానీ లేదా అభిమానం కానీ ఎక్కడ నేను చాటి చెప్పలేదు కదా. అవును. 100% మన శాస్త్రం ఏం చెప్పిందో అది అదే జరిగింది. ఉమ్. తరువాత ఉమ్. మరి ఏపీ ఎలక్షన్లో కూడా ఉమ్. ఏం చెప్పానో 100% అది జరిగింది కదా. అవును. ఓకే, ఉమ్. కూటమి విజయం నల్లేరు మీద నడక. ఉమ్. ఓకే, ఉమ్. పవన్ కళ్యాణ్ సీఎంఆర్ డిప్యూటీ సీఎం తత్సమానమైన పొజిషన్లో నిలబడబోతున్నాడు. ఎస్, జరిగిందా లేదా? అవును. శాస్త్రాన్ని మనం కరెక్ట్గా విశదీకరిస్తే రిజల్ట్ ఇదే విధంగా ఉంటుంది. ఉమ్. ఓకే, మరి ఆ రోజు కూడా నేను అసలు మీడియా ముఖంగా రావాల్సిన అవసరం ఏంటి? ఒకటి ఏంటంటే ప్రతిదానికి జ్యోతిష్ శాస్త్రం చెప్పుకొని మేము మీడియా ముందుకు రావడం కరెక్ట్ కాదు. కాబట్టే ఇంతవరకు ఎప్పుడు కూడా నేను అసలు రాజకీయ విశ్లేషణ కానీ ఏవి చేయలే. నేను ఎప్పుడు కూడా ఏదైనా పూజలు, ఒక ఆధ్యాత్మిక విషయాలు వాటి గురించి మాత్రమే మాట్లాడేవాడిని. కానీ తెలంగాణ ఎలక్షన్ విషయంలో ఉమ్. సర్వేలన్నీ ఒక విధంగా చెప్తున్నాయి, జ్యోతిష శాస్త్రవేత్తలంతా ఒక రకంగా చెప్తున్నారు. మీరు ఒక్కరొకలాగా అయిపోయారు. నాలాగా ఇంకొకళ్ళు వద్దరు ఉండరు పోని వాటి బయటకు వచ్చి చెప్పిన వాళ్ళు. నేను మీడియా ముఖంగా మీరు ఒక్కరు మాత్రమే ఒకరు చెప్పారు, మిగిలిన వాళ్ళు మొత్తం కేసీఆర్ గెలుస్తాడనే చెప్పారు. మరి అంటే మరి అక్కడ శాస్త్రం తప్ప, లేకపోతే చూసే విధానం తప్ప, లేకపోతే అసలు ఏంటి? అది మీరే చెప్పాలి సార్. ఎస్, 100%. ఇవాళ అది చెప్పడానికే ఉమ్. నేను ఈ వీడియో చేస్తున్నా. అయినా మీరు ఈరోజు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఎందుకు కోపంగా ఉన్నవాడు చెప్తానా? మీ- ఇప్పుడు ఒకటి నాన్న, ఇప్పుడు కూడా నేను ఎన్నోసార్లు చెప్పా, ఉమ్. నా దేవుడి దగ్గరికి కానీ ఉమ్. అని. నా దేవుడు అంటే ఈ చరాచర జగత్తు నడిపేది ఒకటే దేవుడు అబ్బా. అవును. మనం రకరకాల పేర్లు పెట్టుకున్నాం. ఉమ్. అంటే భగవంతుడి దగ్గరికి కానీ ఉమ్. నా శాస్త్రం దగ్గరికి కానీ చులకరంగా మాట్లాడితే నేను తట్టుకోలేను. ఉమ్. నువ్వు నా గురించి ఏమైనా మాట్లాడు, ఉమ్. నేను బేరీ చేస్తా. ఉమ్. నా శాస్త్రం చులకరంగా మాట్లాడితే నేను నా పద్ధతి ఇలాగే ఉంటుంది. ఉమ్. ఓకే, ఇది ఇంతకుముందు కూడా చాలామందికి రుజువైంది, అది తెలుసు అందరికీ. ఉమ్. ఓకే, శాస్త్రం జోలికి ఎవ్వరూ రావద్దు. ఓకే, ఇప్పుడు మనం ఎవరి పేరు అయితే తీసుకున్నామో ఆ సో కాల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన శాస్త్రాన్ని గౌరవిస్తలేడంటారా? మరి అదే కదా ప్రాబ్లము. ఉమ్. ఇప్పుడు శాస్త్రాలను గౌరవిస్తే ఉమ్. మరి శాస్త్రం చెప్పిన ప్రకారం అయితే ఉమ్. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గెలుస్తాడని చెప్పాలి కదా. ఉమ్. ఓకే, ఇవాళ ఆ రోజు నేను నా యొక్క ప్రస్థానం స్టార్ట్ అయిందబ్బా. ఉమ్. మీడియా ముఖంగా నేను కూడా కొన్ని చెయ్యాలి. ఉమ్. ఎస్, శాస్త్రం భ్రష్టు పట్టిపోకూడదు, శాస్త్రం తలదించుకోకూడదు అని మాత్రం బయటకు వచ్చా. ఉమ్. తరువాత ఏపీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేప్పటికి అసలు మీడియా రంగం ఎలా ఉంది. ఓకే, ఉమ్. ఇప్పుడు టీవీ5 మూర్తి గారు 2 రోజుల నుంచి పాపం ఎంతో ఆయన ఏవేవో చెప్తున్నాడు ఆయన కదా. కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నట్టు నీకు పూజలు ఏదైనా చేస్తామని చెప్పి ఆయన కూడా చెప్పాడు కదా ఒకటి, ఆ. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాడిని ఎవడేం పీకలేడని. అవును. ఓకే, అదే జరుగుద్ది. ఓకే, ఉమ్. ఇప్పుడు 90% పీపుల్కి నేను ఎన్నో వీడియోలు చాలా క్లియర్గా చెప్పా. భూతాలు దయ్యాలు అని భయపడే వాళ్ళలో ఒక 90% పీపుల్, అంటే ఒక 100 మంది పేషెంట్లు తెచ్చావబ్బా వీళ్ళందరూ భూతం పట్టిందని వచ్చారన్నావు, దాంట్లో 90% పీపుల్ సైంటిఫిక్గా ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు. 10 మంది మాత్రమే రియల్గా, ఒక 10 మంది 5 మంది 5 to 10 మంది మాత్రమే రియల్గా ఆ విద్యలకు సంబంధించినవి ఏదో జరిగినాయి వాళ్ళకి అని చెప్తున్నాను నేను క్లియర్గా. అంటే అసలు లేకుండా లేవు, ఉన్నాయి కాదనట్లా. అది ఎవరిని పీడిస్తాయి? ఎవడైతే భూతకాలం గురించి ఆలోచిస్తూ ఉంటాడో వాడికి భూతం పుట్టుద్ది. జరిగిపోయిన దాని గురించి ఎవడైతే రిపీటెడ్గా ఆలోచిస్తాడో అదే భూతకాలం గురించి ఆలోచించడం భూతం పట్టడం. ఓకే, ఎప్పుడు కూడా మనం వర్తమానంలో మాత్రమే జీవించాలి. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ప్రిడిక్షన్కి వచ్చేప్పటికి నేను చాలా ఛానల్స్లో మరి నా యొక్క ప్రిడిక్షన్ ఏ విధంగా అయితే నేను ఏ విధంగా వేసుకొచ్చానో జాతక చక్రాలతో సహా A to Z అందరికీ చాలామందికి వివరించాను. వివరించినప్పుడు కొన్ని ఛానల్స్ షూట్ చేయడం జరిగింది, వాటిని సరిగ్గా ఎడిటింగ్ చేయకపోవడం, ఓకే, లేకపోతే డిలీట్ అయిపోయినాయని చెప్పడం, ఇట్లా. అంటే మళ్ళీ ఏంటంటే మళ్ళీ రేపు పొద్దున నేను మళ్ళీ వాళ్ళకి వీడియోలు ఇవ్వలేమో అని చెప్పి కొంతమంది అట్లా చేశారు. కొంతమంది అయితే నిర్మోహమాటంగా చెప్పేశారు, గురుగారు మేము రాజకీయ విశ్లేషణలు చేయట్లేదు.
మంచి ప్రశ్న సార్, మంచి సంభావన తీసుకొచ్చింది. నేను మధ్యలో ఆపుతున్నాం, క్షమించండి. ఉమ్, అంటే మీలాంటి జ్యోతిష్యకులకు కూడా ఉమ్, ఎవరైతే రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమ్, ఇంతనో అంతన సంభావన ఇచ్చి ఉమ్, బయటికి వీళ్ళు గెలుస్తారు చూడండి, వీళ్ళు గెలుస్తారు చూడండి అని సర్వేలు ఏవైతే చేపించుకుంటారో వాళ్ళకు అనుకూలంగా ఉమ్, ఈ మధ్యలో జ్యోతిష్యకులను కూడా కొనుక్కొని ఉమ్. వాళ్ళు ఏదైనా చెప్తే ఒక 1% ఓట్లు అటు ఇటు షేర్ అవుతాయి కదా, మేము గెలిచే అవకాశం ఉంటుందని కూడా వాదన ఉంది. దీని గురించి మీరేమంటారు? ఎస్, TV5 మూర్తి గారు 2 రోజుల నుంచి ముత్తుకుంటుంది అదే. ఓకే, ఆయన చెప్పింది ఏంటంటే మొత్తం సర్వేయర్స్ అందరినీ ఒక పార్టీ కొనేసింది, ఈ జ్యోతిష్యులందరినీ కొనేసిందని చెప్పారు. ఓకే, అది నేను దగ్గర నుంచి నేను ఎప్పుడైతే ఈ ఛానల్స్ని నేను చెప్పేవి నేను ప్రసారం చేయట్లేదో, గురుగారు మేము రాజకీయ విశ్లేషణలు ప్రసారం చేయట్లేదు అంటున్నారు, కానీ వేరే వాళ్ళే వస్తున్నాయి అదే ఛానల్లో. అప్పుడు నాకు అర్థమైంది సినిమా, ఓహో బ్యాక్గ్రౌండ్ సంథింగ్ ఈజ్ దేర్, కొంత ఏది వెనకాల జరుగుతుంది అనుకున్నప్పుడు నా సొంత ఛానల్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. రెండోది, నా అంటే నేనేది ఏ ప్రిడిక్షన్ అయితే చెప్తున్నానో దానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ ఛానల్స్కి నేను వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ఆ ఛానల్లో వాటి గురించి విశ్లేషణ చేయడం జరిగింది. ఓకే, జనరల్గా ఎవరన్నా ఫోన్ చేస్తే వాళ్ళు నా దగ్గరికి వచ్చి రికార్డ్ చేసుకొని వెళ్తారు జనరల్గా. బట్ ఇక్కడ శాస్త్రం నిలబడాలి, శాస్త్రం తలదించుకోకూడదు అనే ఉద్దేశంతో ఆ ఛానల్స్కి నేనే వెళ్ళి ఓకే, వాళ్ళకి టైం కుదిరినప్పుడు నేనే వెళ్ళి నేను చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ దీంట్లో నిర్మోహమాటంగా చెప్తున్నా, TV5 మూర్తి ఓకే ఏవేవైతే ఆయన ఆరోపణలు చేశారో ఓకే అదే ఆరోపణలు నేను కూడా చేస్తున్నా. ఓకే, చాలామంది జ్యోతిష్యులు అమ్ముడు పోయారు కాబట్టి వాళ్ళు మళ్ళీ మీడియా ముఖంగా రాలేకపోతున్నారు. ఒక దేవుని నమ్మిన వాళ్ళు కూడా అమ్ముడు పోతే మాలాంటి సామాన్య జనాలు పరిస్థితి ఏమంటారు సార్ మీరు? అన్న అందరూ అన్ని గుడ్డల్ని తీసుకెళ్ళి ఒకే చోట ఒకే తాటి కట్టేదని చెప్తాం కదా. అంటే ఉంటాయి కొన్ని జాతి తక్కువ ఉంటాయి, కొన్ని జాతి ఉంటాయి. జాతివి పక్కకు మనం జాగ్రత్తగా పెంచి పోషించుకోవాలి. ఎవరో ఒకళ్ళు ఉంటారబ్బా, నేను కాకపోతే రేపు ఇంకోటి కాకపోతే ఇంకొకడు. నా శిష్యుడు ఉన్నావు, నువ్వు రావా? ఓకే, ఎవరో ఒకళ్ళు వస్తారు, ధర్మం కోసం నిలబడేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. సరే, పాయింట్కి వద్దాం. అసలు ఈ అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ళ వీళ్ళ ఎంగేజ్మెంట్ అయిందో లేదో ఒక బోర్డు వచ్చేసేసింది, బోర్డు మీద గీతలు వచ్చేసేసినాయి, ఒక డ్యాన్సింగ్ స్టార్ట్ అయింది. సరే, నేను రియల్గా వీడియో చేసే ముందు పరిశీలించినప్పుడు వాళ్ళ జాతకం బాగోకపోతే అక్కినేని నాగార్జున గారు ఫోన్ నెంబర్ ఎలా అయినా పట్టుకొని ఆయనతో మాట్లాడదాం అనుకున్నా. ఆయన ఫోన్ నెంబర్ నాకు దొరికే ఛాన్స్ లేదు కదా. సరే, ఫోన్ ట్రై చేస్తే దొరుకుద్ది, 2 రోజులకు 3 రోజులు దొరుకుద్ది, 10 మంది పట్టుకుంటే దొరుకుద్ది గ్యారెంటీగా. మరి జాతకం బాగుంటే అవసరం లేదు, జాతకం బాగుంటే అవసరం లేదు కాదు నాన్న. 10 మంది ముందుకు వచ్చి బాగోలేదు 2027 విడిపోతారని చెప్పి అసలు ఏమన్నా శుభకార్యం జరగలేదు. ఇంకా ఎంగేజ్మెంట్ అయింది అంతే, మొత్తం బోర్డులు మొత్తం ఎత్తున వచ్చేసినాయి. మరి నిజంగా శాస్త్రం అదే చెప్తుందా? మరి నువ్వు కొన్ని నియమాలు తప్పి ముందుకు వచ్చావుబా. వాళ్ళ పర్సనల్ విషయాలు నేను మాట్లాడకూడదు. మంచి ఉన్నప్పుడు నేను చెప్తా కదా, దాంట్లో తప్పే ఉంది. చెడు ఉన్నప్పుడు నేను వాళ్ళ చెవిలో మాత్రమే చెప్తా. నేను ధర్మాన్ని పాటించేవాడిని. చెడు ఉంటే కనుక వాళ్ళ చెవిలో మాత్రమే చెప్తా. మంచి ఉన్నప్పుడు మాత్రం నేను మీడియా ముఖంగా మాత్రమే చెప్తున్నా కదా. ఎప్పుడైనా సరే మీడియా ముఖంగా మాత్రమే మాట్లాడతా మంచి ఉంటే. ఏంటి సార్ అది? అక్కినేని నాగ చైతన్య రాశి జన్మచక్రం, శోభితా ధూళిపాళ్ళ జన్మచక్రం. ఓకే, ఈ జన్మకుండల్ని ఇద్దరిది కూడా మనం పరిశీలించినప్పుడు ఓకే, ఇప్పుడు మనం పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు మనం చాలా రకాలుగా విశ్లేషిస్తాం. అంటే పరాశర, వేదిక్, కృష్ణమూర్తి పద్ధతి, అంటే ఇంకా మైన్యూట్ డిగ్రీస్లో సహా వెళ్ళి ఇన్డెప్త్ పోతాం. టైమ్ ఆఫ్ బర్త్ మన దగ్గర పర్ఫెక్ట్గా లేనప్పుడు, ఒక డేట్ మాత్రమే ఉన్నప్పుడు మనం నాడి, భృగునంది, న్యూమరాలజీ వీటి యొక్క సపోర్ట్ బాగా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. ఇప్పుడు మనం న్యూమరాలజీ దగ్గరికి వద్దాం. న్యూమరాలజీలో నాగ చైతన్యది 23/11/1986. ఈయన యొక్క బర్త్ నెంబరు 5, డెస్టినీ నెంబర్ 4, అంటే 5 and 4 కూడా అంటాం.
శోభితా ధూళిపాళ్ళది 31/5/1992. అంటే ఇప్పుడు బర్త్ నెంబర్ 4, డెస్టినీ నెంబర్ 3, అంటే 4 and 3 కూడా అంటాం. మరి 5వ నెంబర్కి 4వ నెంబర్కి ఎలా ఉంటుంది కంపేటబిలిటీ అని న్యూమరాలజీలో మనం చూసినప్పుడు ఈ 5 and 4 న్యూట్రల్ నెంబర్స్, అంటే ఫ్రెండ్లీ కాదు, అన్ఫ్రెండ్లీ కాదు, లక్కీ కాదు, అన్లక్కీ కాదు, న్యూట్రల్ నెంబర్స్. అంటే ఒక విధంగా పాస్ అయిపోయినట్టే కదా, బాగానే ఉంటుంది అంతే కదా, అంటే ఒక శాస్త్రం ప్రకారం. ఇంకా న్యూమరాలజీలో ఇంకా ఇన్డెప్త్గా చాలా విశ్లేషణ చేయొచ్చు. ఓకే, నాగ చైతన్య ఆయన పేరు మొదటి అక్షరం ఏ అక్షరంతో స్టార్ట్ అయింది, శోభితాది ఎస్ అక్షరంతో స్టార్ట్ అయింది, ఆ నెంబర్ ఎంత, ఈ నెంబర్ ఎంత, వాళ్ళ నేమ్ నెంబర్ ఎంత, ఓకే, వాళ్ళ పర్సనల్ ఇయర్ ఎలా ఉంది, ఇన్ని రకరకాలుగా విశ్లేషణ చేసుకుంటూ పోవచ్చు. బట్ ఇంపార్టెంట్గా మనం చూడాల్సింది, స్థూలంగా చూడాల్సింది నెంబర్స్ చూసాం, ఏమైంది, న్యూట్రల్ వచ్చినది. మరి నాగ చైతన్య జన్మకుండలి మనం పరిశీలించినప్పుడు శుక్రుడు బుధుడు కలిసి ఒక ఇంట్లో ఉన్నారు. అంటే శుక్రుడు బుధుడు కలిసి ఉండడం అంటే లవ్ మ్యారేజ్ జరుగుద్ది అంటాం. ఓకే, ఫస్ట్ లవ్ మ్యారేజ్ జరిగింది, సెకండ్ కూడా లవ్ మ్యారేజ్ జరుగుతుంది. ఫస్ట్ ఎందుకు విడిపోయింది, వాటి విశ్లేషణ మనకి ఇప్పుడు అవసరం లేదు, అంతే కదా, అప్రస్తుతం. సరే, ఇప్పుడు మరి ఈ మ్యారేజ్ నిలబడుద్దా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు శుక్రుడు బుధుడు, గురువు ఒక మంచి పొజిషన్లో ఉండి గురువు యొక్క దృష్టి శుక్రుడి మీద బుధుడి మీద ఉండడం అనేది మ్యారేజ్ మంచిగా ఉంటుంది, అది ప్లస్ పాయింట్. మరి శోభితా ధూళిపాళ్ళ, ఇక్కడ ఈవిడికి కూడా ఈవిడి జాతకంలో, అంటే మనం నాడీ బృగునందులో చూసేటప్పుడు అబ్బాయి జాతకంలో శుక్రుడు గురుడు వాళ్ళ ఇద్దరి యొక్క సంబంధం ఏ విధంగా ఉంది, అమ్మాయి జాతకంలో వచ్చేప్పటికి శుక్రుడు కుజుడు వీళ్ళిద్దరి యొక్క సంబంధం ఏ విధంగా ఉందని చూసుకుంటాం. ఇక్కడ అమ్మాయి జాతకంలో వచ్చేప్పటికి శుక్రుడు కుజుడు 3-11 ఉన్నారు. అంటే 3-11 స్థితుల్లో ఉండడం అనేది కూడా మంచిది, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఒక షష్టాష్టకం కానీ, ఓకే, ద్విద్వాదశం కానీ ఉంటే కనుక కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా ఒక ఆస్పెక్ట్లో మాత్రమే ఎప్పుడు చూడకూడదు. ఓకే, ఇంకా మనం ఎనాలిసిస్ చేయాల్సినవి వీళ్ళ యొక్క రాశి, అంటే నక్షత్రం ఏంటి, రాశి ఏంటి, వీళ్ళ యొక్క నవాంశలు ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఘోరమైన దోషాలు ఎక్కడ నాకు కనిపించాల. ఓకే, ఒక నవాంశలో ద్విద్వాదశం ఏర్పడింది, ఒక చిన్న చిన్న గొడవలు దొరుకుతాయి. అది ఏ జంటలో లేదు, ఏ జంటలో చిన్న చిన్న గొడవలు లేకుండా ఉంది చెప్పండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి ఓకే ఈ షష్టాష్టకం పడింది, వీళ్ళిద్దరు కలిసి ఉండలేరు, ఒక్కసారి పేపర్ ఇట్లా పట్టుకున్నారు కదా, 2 డయాగ్రామ్లు వేసారు, 2 జన్మకుండలు వేసారు. ఇంతకుముందు మీరు మన వేణుస్వామి గారి గురించి చెప్పాం కదా, అవును, ఆయన వేసిన జన్మకుండలి మీరు వేసిన జన్మకుండలి సేమ్ ఉందా? ఇది ఈ డేటా వాట్ ఎవర్ డేటా అవైలబుల్ ఇన్ పబ్లిక్ డొమైన్. ఓకే, ఆయన అసలు ఏ డేట్ తీసుకుంటున్నాడు ఎక్కడ చెప్పడు ఆయన. ఓకే, ఏ డేట్ తీసుకున్న కుండలు మాత్రం వేసేస్తాడు. ఓకే, కుండలు వేసేసి విశ్లేషణ చేసేస్తాడు. ఏ డేట్ తీసుకున్నా చెప్తే దాన్ని బట్టి నేను ఇంకా మీకు విశ్లేషణ చేసి చెప్తా. ఓకే, ఆ డేట్ కరెక్టా కాదు, పబ్లిక్ డొమైన్లో వాట్ ఎవర్ ద డేటా అవైలబుల్. ఓకే, ఆ డేటా మనం తీసుకున్నాం క్లియర్గా. ఏ సాఫ్ట్వేర్లో ఆస్ట్రాల్ సాఫ్ట్వేర్లో చూసినా కానీ నీకు ఈ కుండలు మాత్రమే ప్రదర్శిస్తుంది, అంతేగాని ఆయన వేసిన కుండలు రావు. ఆయన వేసిన కొండలు స్పెషల్ కొండల్స్ అంటారు దాన్ని. ఓకే, ఆయన కోసమే మరి సృష్టించాడో నాకు తెలియదు, కానీ ఎక్కడి నుంచి వస్తాయి సార్ అవి, అదేనన్నా. మరి ఆయన ఏ డేట్ తీసుకున్నాడో చెప్తే ఆ డేట్ ప్రకారం అది కరెక్టా కాదా మనం విశ్లేషణ చేయొచ్చు. ఒకటి. రెండోది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎంగేజ్మెంట్ జరిగింది. ఇప్పుడు నాకంటే నాగార్జున గారు పరిచయం లేదబ్బా, నీకు నాగార్జున గారి పరిచయం ఉంది కదా, నాగార్జున గారు ఫోన్ చేసి మాట్లాడు, నాగార్జున గారు అక్కడే నాగార్జున గారు ఈ ప్రాబ్లం ఉంది, అబ్బాయికి పెళ్లి చేస్తున్నారు, మనం ఇట్లా పూజ చేద్దాం, సమస్య పోద్ది అంతా అని చెప్పు, అయిపోద్ది కదా. దానికోసం అది వదిలేసేసి మీడియా ముందుకు వచ్చి ఈ డ్యాన్స్లు ఎందుకు? ఇంకొకటి సార్, ఎంగేజ్మెంట్ జరిగిన టైం కూడా బాగాలేదంటున్నారు కదా, 8వ తారీఖు. ఓకే, మరి న్యూమరాలజీ వాళ్ళేమో 888 888 నెంబర్ అసలు అద్భుతం. ఓకే, అసలు ఈరోజు ఏది పట్టుకున్న ఐశ్వర్యమే న్యూమరాలజీ. ఓకే, మరి ఆస్ట్రాలజీ ప్రకారం ఇది చవిది వచ్చింది, అది వచ్చింది. స్వామి, ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఓకే, ఫస్ట్ నీ మైండ్ పర్ఫెక్ట్గా ఉండాలి. నీ మైండ్ పర్ఫెక్ట్గా ఉంటే, అంటే మైండ్ అంటే జాతకుడి యొక్క మైండ్ పర్ఫెక్ట్గా ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి. సరే, ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ ఈ లగ్నం కూడా నువ్వు అసలు జీవితాన్ని ప్రభావితం చేసేస్తుంటే, ఇప్పుడు శాస్త్రంలో చాలా చెప్పబడి ఉన్నాయి. ముహూర్త మార్తాండం. ఓకే, దాని మొత్తం సబ్జెక్ట్ చదివి ఒక అద్భుతమైన సిద్ధాంతి ఒక అద్భుతమైన ముహూర్తం పెట్టాడు. అబ్బా,
నీ దరిద్రం ఏంటంటే కరెక్ట్గా ఆ జీలకర్ర బెల్లం పెట్టే టైంలో ఆ ఫోటో ఇటు తిరిగి అన్నాడు, ఒక 3 నిమిషాలు లేట్ పెట్టావు, లేకపోతే 4 నిమిషాలు లేట్ పెట్టావు, 5 నిమిషాలు లేట్ పెట్టావు, ఆ లగ్నం పోయింది. ఏమైంది నీ జీవితం? ఓకే, నువ్వు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నావు? ముహూర్తానికి ఇవ్వట్లేదు కదా. ఇస్తే ముహూర్త బలం ఉంటుంది. సరే, ఎంగేజ్మెంట్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా? సరే ఇచ్చావు అనుకుందాం. పెళ్ళి ఏ ముహూర్తం పెడతారు? దాని బాబులాంటి ముహూర్తం పెడదాం. ఓకే, ఇక్కడ ఏదో ముహూర్తం బాగోలేదన్నావు కదా, దాని బాబులాంటి ముహూర్తం అని చెప్తున్నా నేను. ఇప్పుడు అక్కినే నాగార్జున గారికి మీడియా ముఖంగా చెప్తున్నా క్లియర్గా. న్యూమరాలజీలో 1-on-1 కోడ్ ది హైయెస్ట్ నెంబర్ అని చెప్తాం మేము. ఓకే, న్యూమరాలజీ ప్రకారం మహేష్ బాబు పెళ్ళి, ఓకే, 1వ తారీఖు 1-on-1 కోడ్ అంటే డెస్టినీ నెంబర్ కూడా ఉన్నవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు వాళ్ళ అమ్మాయిది 1-on-1 కోడ్. వీళ్ళందరికీ కూడా 1-on-1 కోడ్ అంటాం న్యూమరాలజీలో చూసేప్పుడు. ఇప్పుడు రేపు అక్టోబర్లో 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు 1-on-1 కోడ్ వస్తుంది. నాగార్జున గారు నా వీడియో కనుక మీరు చూస్తే ఈ 3 డేట్లలో న్యూమరాలజీ ప్రకారం 1-on-1 కోడ్ ఇస్ ద సుపీరియర్. ఓకే, ఆ 3 డేట్లలో ఏదన్నా మంచి ముహూర్తం మన జ్యోతిష శాస్త్రం ప్రకారం మంచి ముహూర్తాన్ని పెట్టి చక్కగా నాగ చైతన్యకి, శోభితా దూలిపాళ్ళకి వివాహం జరిపించండి. 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళ జీవితం ఉంటుంది. ఇది నా గ్యారెంటీ, నా శాస్త్రానికి గొప్పతనం, నా గ్యారెంటీ. ఇప్పుడు ఇంతకుముందు చేసిన ఎంగేజ్మెంట్ టైము మీరు చెప్పినట్టుగానే పెళ్లి టైంకు డామినేషన్ చేయదంటారా? దేన్ని ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకోవాలన్నా. ఓకే, ఎప్పుడు కూడా వివాహం యొక్క ముహూర్తం చాలా ఇంపార్టెంట్. ఓకే, వివాహం ముహూర్తమే చూడకుండా ఇంకా అప్పుడే ఎంగేజ్మెంట్ ముహూర్తానికి ఇన్ని వంకలు పెట్టేసేసి ఓకే 2027లో విడిపోతా. అసలు ఆయన తీసుకున్న డేటా ఏంటి, అది ఇంపార్టెంట్. ఒకటి. రెండోది, అసలు పబ్లిక్గా చెప్పే కాదు కదా ఇవన్నీ. ఇప్పుడు నాగార్జున గారు నేను వచ్చి అడిగారా? ఓకే, నన్ను వచ్చి అడిగారా? మనం చెప్పడానికి మనం మంచి ఉంది, ఓకే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, మంచి చెప్పు. చెడు ఉంది వాళ్ళ చెవులో చెప్పబ్బా, శాస్త్రం అదే చెప్పింది కదా. అంతేగాని మనం వాళ్ళ పబ్లిక్ ప్రైవేట్ లైఫ్లోకి మనం దూరిపోయి వాళ్ళ ఆ విశ్లేషణ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నాలాంటి వ్యక్తి కూడా బయటకు వచ్చి ఎందుకు ఖండించాలి, ఎందుకు విమర్శించాలి చెప్పా చాలా క్లియర్గా. ఎలక్షన్ టైంలో ఈ మీడియా అంతా అంటే మళ్ళీ మొత్తం కాదు. ఓకే, ఒక 70% మీడియా 1 సైడ్ అయిపోయింది. ఓకే, వాట్ ఎవర్ సో కాల్డ్ ఈ జ్యోతిష్యులంతా 1 సైడ్ అయ్యారు. మరి TV5 మూర్తి గారు చేసిన ఆరోపణ నేను కూడా చేస్తున్నా, ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసే కాబట్టి. మరి నేను ఇన్ని ఛానల్స్ తిరిగినప్పుడు నా వీడియో మాత్రం వేయలేదంటే అర్థం చేసుకోండి. దగ్గర నుంచి అనే కంటే క్రీడా రంగంలో మీరు కూడా ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక్కరిని పక్కకెట్టి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. ఏం సార్? కరెక్ట్. అంటే ఒక టీంలో 11 మంది ప్లేయర్లు ఉన్నారు, ఒక టీంలో మాత్రం సింగిల్ ప్లేయర్ ఉన్నాడు. మీకు అర్థమైపోయింది కదా సినిమా? ఎగ్జాక్ట్లీ, నాకు సినిమా అర్థమైంది. ఓకే, TV5 మూర్తి గారు చేసిన ఆరోపణలు నేను కూడా చేస్తున్నా. సార్ ఇప్పుడు శాస్త్రము వాళ్ళ ఆయనకు ఒకలాగా మీకు ఒకలాగా ఎందుకు అనిపిస్తుంది అంటారు సార్? అర్థం కాలేదు. శాస్త్రం ఎప్పుడు కూడా మనిషికి మారదు. ఓకే, చూసే విధానమే మారుద్ది. అంటే ఆయనకు ఒక పుస్తకము, మీకు ఒక పుస్తకం సపరేట్ ఏమైనా ఉంటాయి అట్లా? ఒకటి నాన్న, ఈ పుస్తక జ్ఞానము కాదు ఇది. ఓకే, అసలు చెప్పా కదా జ్యోతిష్య శాస్త్రం అనేది ఇక్కడ అంటే మనకి సనాతన ధర్మంలో వేదాలే ప్రమాణం కదా. అంటే వేదాంగాలలో ఆస్ట్రానమీ అనే సబ్జెక్ట్ మాత్రమే ఉంది. ఆస్ట్రానమీ నుంచి పుట్టుకొచ్చిన ఉపశాస్త్రం అనుకున్నాం ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం. జ్యోతిష్య శాస్త్రంలో ఫలభాగం అనేది మన సిద్ధాంతులు సృష్టించిందే. ఓకే, 100%. ఓకే, ఇదేమీ ఎక్కడ మనకు వేదాల్లో ఎక్కడ ప్రమాణంగా ఎక్కడ చెప్పబడలా. ఓకే, అందరూ గుర్తుపెట్టుకోండి. కానీ దీంట్లో ఫలభాగం నిరూపితమవుతుంది. ఓకే, అర్థం చేసుకోండి. పరాశర మహర్షి కానీ ఓకే భృగు మహర్షి కానీ ఇట్లా మహానుభావులు అందరూ చెప్పిన దాంట్లో ఆ ఫలభాగంలో చాలా వరకు అవి ఫలితం అనేది రుజువు అవుతున్నాయి. కానీ అసలు శాస్త్రాన్ని ఏ విధంగా చూడాలి? ఎప్పుడు ఏ శాస్త్రాన్నైనా స్థూలంగా మాత్రమే చూడాలి, సూక్ష్మంగా చూడొద్దు. ఎన్నోసార్లు మీకు క్లాస్లో కూడా చెప్పుంటాను నేను. ఓకే, మనం మోతాదుకు మించి ఏది వద్దు. అది శాస్త్రమైనా, మెడిసిన్ అయినా, టెక్నాలజీ అయినా ఏదైనా కూడా
ఒక మోతాదులో మాత్రమే ఉండాలి. అంటే మన ఈ శాస్త్రాలను కూడా స్థూలంగా మాత్రమే చూడాలి. అంటే మనకి ఈ ఇయర్ ఎలా ఉంది, మంచిగా ఉంటే ఆ మంచిని ఏ విధంగా పెంచుకుందాం, చెడుగా ఉంటే ఆ చెడుని ఏ విధంగా తగ్గించుకుందాం. ఈ చెడుని ఏ విధంగా తగ్గించుకోవడానికి నేను ఎన్నో వీడియోల్లో చాలా క్లియర్గా చెప్పా. 2019 ప్రతి సంవత్సరం మా ఇంట్లో వాళ్ళ జాతకాలు నేను చూస్తాను. నా జాతకం మా గురువులకి ఎవరికైనా ఇస్తా, నా జాతకం నేను చూసుకోను. ఓకే, 2019 నవంబర్లో నాకు యాక్సిడెంట్ అవుద్దన్నారు నా గురువులు, రక్తదర్శనం జరుగుద్దన్నారు. 2019 డిసెంబర్లో పోలీస్ స్టేషన్ మెట్లకి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు నాకు. ఓకే, ఎస్. 2019 మరి ఏప్రిల్లో, మరి మార్చి ఏప్రిల్లో ఉగాది అప్పుడు చూపించుకుంటాం కదా, నాకు తెలుసు. నవ్వుకోవటం అంటే శాస్త్రాన్ని తక్కువ అంచనా వేసి కాదు. నాకు పక్కన ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఓకే, అది అమ్మ నా వెనకాలే ఉంది. నాకేం జరుగుద్ది? ఓకే, ఇదే దృక్పథంతో ఉన్నా. నవంబర్ వచ్చే కొద్దీ నా ఉపాసన బలాన్ని పెంచుకున్నా. నవంబర్లో నా 2 కార్లు సర్వీసింగ్ ఇవ్వడం జరిగింది, 2 వీలర్ తీయడం జరిగింది. ఆ 2 వీలర్ చాలా రోజుల నుంచి వాడకపోతే అది స్టార్ట్ అవ్వాల, ఆటో స్టార్ట్ కావాలి. కిక్ కొట్టి స్లిప్ అయ్యి పిక్క తగిలి 2 డ్రాప్స్ బ్లడ్ పడింది. రక్తదర్శనం అయిపోయిందిగా. మరి డిసెంబర్ వస్తుంది, 100% వస్తుంది. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతాం, ఏ విధంగా ఎక్కుతాం చూద్దాం. అప్పుడు 2019లో నేను వేట్ వెల్త్ అనే కంపెనీలో సీనియర్ మేనేజర్గా పనిచేసేవాడిని, కాఫీ డే గ్రూప్ కంపెనీలో. ఓకే, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ ఏపీ అండ్ తెలంగాణ హెడ్ నేను. టెర్రస్ మీద ఉన్న యూపీఎస్ బ్యాటరీలు దొంగతనం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి, మరి నేనే కదా అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ హెడ్, నేనే కంప్లైంట్ ఇవ్వాలి కదా. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి మెట్లు ఎక్కుతూ నవ్వుకుంటూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చా. అంటే శాస్త్రం పని చేసింది, కానీ ఏ విధంగా తప్పిపోయింది, మీకు ఇబ్బంది కలగకుండా. ఎగ్జాక్ట్లీ. మనం శాస్త్రాన్ని ఈ విధంగా మాత్రమే చూడాలి, అది కూడా స్థూలంగా చూడాలి. ఇవాళ ఏమవుతుంది, అసలు శాస్త్రం ఇవాళ ఎలా అయిపోయిందంటే, ఉగాది రాగానే రాశి ఫలాలు. అసలు రాశి ఫలాలకి నీకు సంబంధం ఏంటి నాకు అర్థం కాదు. అంటే 1,000,000 మందిలో నువ్వు ఒకటివి, అంటే 1,000,000 మందికి ఒకటే రకంగా జరుగుద్దా? తీసవతలు పడాయి. వార ఫలాలు, మాస ఫలాలు తీసవతలు పడాయి. నీ జాతకం, నీ పర్సనల్ జాతకం ఒకసారి ఓపెన్ చేసుకో, ఒక మంచి సిద్ధాంత దగ్గరికి వెళ్ళు, ఒకసారి చూపించుకో. ఈ సంవత్సరం నీ జాతకం ఎలా ఉంది, ఏదైనా ఒడిదుడుకులు ఉన్నాయా, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఉన్నాయా, లేదా మంచిగా ఉందా, ఈ మంచిని ఏ విధంగా పెంచుకుందాం. ఇప్పుడు ఎప్పుడు కూడా ధనయోగం ఏ విధంగా ఉంది, మంచి ధనయోగం, ఓకే, చాలా మంచి లంసమ్ అమౌంట్ వచ్చేది సిద్ధాంతిగా నేను చెప్పగలను. ఎన్ని కోట్లు వస్తాయి నేను చెప్పలేను కదా. ఒక 10 కోట్లు అనుకుందో, ఒక ఎగ్జాంపుల్, నీ యొక్క ఎస్టిమేషన్. దాన్ని ఆ మంచిని పెంచుకుంటే ఇంకేమవుతుంది, నీకు 10 వచ్చే చోట 20 వస్తాయి కదా. ఇప్పుడు ఎలా అయితే చెడుని తగ్గించుకున్నావో మంచిని పెంచుకోవచ్చు కదా. ఇదే విధంగా మాత్రమే చూడాలి. ఓకే, అల్టిమేట్గా ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. ఓకే, శాస్త్రాలు పనిచేయని స్థాయికి కూడా మనిషి వెళ్ళగలడు. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యువర్ ఫీట్ అంట నేను. ఓకే, నీకు నీ మీద విశ్వాసం ఉందా, భగవంతుడి మీద విశ్వాసం ఉందా, ప్రతిదీ నువ్వు అనుకున్నది ప్రతిదీ కూడా నీ పాదాక్రాంతం అవుతుంది అంట. ఓకే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాల్సిందే, కర్మని వదిలిపెట్టకూడదు. ఓకే, డ్యూటీ వదిలిపెట్టేసేసి గాల్లో దీపం పెట్టి జ్యోతిషుడు చెప్పాడు నేను కోటీశ్వరుడు అయిపోతానంటే ఏమీ కాదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల ఏ దుర్భుమాతే సంగోత్వ కర్మణి. యూ షుడ్ నాట్ లీవ్ యువర్ డ్యూటీస్, యూ షుడ్ డూ యువర్ డ్యూటీస్. యూ షుడ్ డూ యువర్ డ్యూటీస్ వితౌట్ డిజైర్స్. ఫ్రూట్స్ విల్ బి గివెన్ బై ద గాడ్. ఓకే, ఫలం అనేది భగవంతుడు ఇస్తాడు. అదేవిధంగా భక్తి కూడా గృహస్థులకి చాలా ఇంపార్టెంట్ మన సాధనలో. అనన్యాచంతయంతో మాం ఏ జనా పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య చింతల యందు భక్తిని తీసవదలబడే నా పాదాల ముందు, నా పాదాల మీద పెట్టిన దృష్టి అంతా నిన్ను నీ యొక్క యోగము క్షేమము నేను చూసుకుంటానని భగవంతుడు ప్రమాణం చేశాడు. కోడి పిల్లల్ని దాచుకున్నట్టు దాచుకుంటానని చెప్పాడు ఆయన. ఇంకెందుకు చూడ్డాయన? 100% ఇవి మాత్రమే ప్రమాణం, భగవద్గీత మాత్రమే ప్రమాణం, వేదాలు మాత్రమే ప్రమాణం. ఓకే, పుట్టిన శాస్త్రాలు తప్పు అంటే నేను ఒప్పుకోను. ఓకే, జ్యోతిష్యం తప్పు, వాస్తు తప్పు, న్యూమరాలు తప్పు అంటే ఒప్పుకోను. కానీ వాటిని చూసే విధానం మారాలి. స్థూలంగా మాత్రమే చూడండి. ప్రతి చిన్న విషయానికి ఒక జ్యోతిష్యుడి దగ్గరికి పరిగెత్తద్దు. ఓకే,
ఒక జ్యోతిష్య దగ్గర పరిగెత్తద్దు అంటే దాంట్లో నేను కూడా ఉన్నా కదా, అవును. మరి నా దగ్గరికి కూడా రావద్దని చెప్తున్నా క్లియర్గా. మీరు రాకుండా మీరు మానసిక స్థైర్యాన్ని పెంచుకుంటేనే నాకు ఎంతో ఆనందం. ఓకే, మన ఇండియాలో ఇండియన్స్ అందరూ కూడా మానసిక స్థితి అద్భుతమైన స్థితిలో ఉండడం నాకు అంతకన్నా గొప్ప ఆభరణం ఇంకొకటి లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కామాఖ్యలో మీరు కూడా మొన్న శతచండీ చైత హోమాలు చేసి ఇచ్చారు కదా సార్. సరే మీకు ఎంత ఖర్చు అయిందో మాకు అవసరం లేని విషయం, కానీ నెక్స్ట్ ఏంటంటే వేణుస్వామి సహచరులు ఎవరో చెప్పారని మొన్న టీవీలో ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. 72 కోట్లు పెట్టి సీఎం క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన 72 కోట్లు పెట్టి అక్కడ అమ్మవారి దగ్గర హోమాలు ఏదో పూజనో ఏదో చేయించారంట. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మాలాంటి సామాన్య జనాలు అమ్మవారిని పూజించడానికి అర్హులం కామా, అసలు కోట్లున్నోళ్ళు మాత్రమే అమ్మవారికి దాసోహం కావాలా, లేకపోతే అమ్మవారు వాళ్ళకి మాత్రమే ప్రసన్నం అవుతుంది అంటే మీరేమంటారు సార్ దీని గురించి? 72 కోట్లు పెట్టి ఒక సీఎం క్యాండిడేట్ ఇంకో సీఎం క్యాండిడేట్ మీద పూజలు చేయించాడని, ఓకే, అవతల వ్యక్తి ఓడిపోవాలని పూజలు చేయించాడని చెప్పి ఆ వీడియో నేను కూడా చూసా. ఆ వీడియోలో ఇంకొక మాట కూడా విన్నాను నేను. అంటే అవతల వ్యక్తి 100 కోట్లు పెట్టి చేస్తే అమ్మవారు అతన్ని అనుగ్రహిస్తుందని. అసలు నాకు మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది. అదే అడుగుతున్నాం సార్. ఇప్పుడు సామాన్యమైన వ్యక్తులు అసలు ₹1,00,000 అంటే 1,000 రూపాయలు అంటే కూడా దర్శనం దొరకదు కదా. ఇదేంటి కోట్లల్లో అమ్మవారిని కూడా కొలుస్తున్నారు అంటే, ఇలాంటి డబ్బులకు అమ్మవారు వశమవుతుందా? మనం సృష్టించుకున్న డబ్బులకు అమ్మవారు వశమవుతుందా అంటే నాకు అర్థం కావట్లేదు. అది విన్నాక నాకు నిజంగా మైండ్ బ్లాక్ అయింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 72 కోట్లు పెట్టి చేసే పూజ కామాఖ్యలో ఏముంది అనేది అందరికీ తెలియాలి కదా. ఇప్పుడు దూరంగా ఉన్నప్పుడు నేను కూడా 100 మాటలు చెప్తా. ఓకే, నేను అక్కడికి నువ్వు అక్కడికి రాలేవు కాబట్టి నేను కూడా 100 మాటలు చెప్తా. నువ్వు నా దగ్గరికి వస్తే తెలిసిపోద్ది కదా అక్కడ ఏముంది అనేది. నేను కామాఖ్య వెళ్ళా. ఓకే, అమ్మ లాస్ట్ ఇయర్ సహస్రచండీ రుద్ర సహిత దశమహావిద్య మహాయాగం హైదరాబాద్లో మేము పుష్పగిరి మహాసంస్థానంలో చేశాం. మరి సంవత్సరం అయ్యేప్పటికి అమ్మ సంవత్సరం అయిపోయిందిరా నాకు ఏదని అడుగుతుంది ఆవిడ. ఎవరు కనిపించారు? కామాఖ్యే దర్శనం ఇచ్చింది కళ్ళలో. ఓకే, ఇది అతిశయోక్తి కాదు నాన్న. ఓకే, అటువంటి సిమ్టమ్స్ కనపడింది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి కామాఖ్య వెళ్ళి అసలు మనం చేయగలమా లేదా, ఎందుకంటే అది మనకు తెలియని ఊరు. ఓకే, మరి అక్కడికి మరి మన వేద పండితులను తీసుకెళ్ళి మా సంకల్పం దక్షిణాచార వామాచార కౌళాచార పద్ధతిలో చేయాలి. వామాచార కౌళాచార పద్ధతిలో మనం ఎందుకు చేయాలంటే అక్కడ ఉన్న ఆచారం అది. బిఏ రోమన్ ఇన్ రోమ్ కదా, అంతే కదా. కాబట్టి ఎక్కడికి వెళ్ళామో అక్కడున్న ఆ శాస్త్రాలు ఆచారాలు మనం పాటించాలి, తప్పదు. ఆదిశంకరాచార్యులు కూడా చెప్పారంట కదా సార్ అక్కడ. ఎగ్జాక్ట్లీ. అంటే ఫస్ట్లో ఈ సంకల్పం తీసుకున్నప్పుడు నేను కూడా చాలా అంటే మనసు కొంచెం ఒడిదుడికి లోడ్ అయింది. అదేంటి, మనం దక్షిణాచారం కొలిచేవాళ్ళం, మనకి వామాచారం కౌళాచార పద్ధతులు మనం ఎందుకు, మనం ఈ సంకల్పం ఎందుకు తీసుకుంటున్నాం అని నాకు కూడా కొంచెం ఒక విధమైన మానసిక సంఘర్షణ జరిగింది. కానీ ఒక ఆర్టికల్, ఒక పిహెచ్డి స్కాలర్స్ చేసిన ఒక ఆర్టికల్ చదవడం జరిగింది నేను. ఓకే, స్వామి ఆదిశంకరాచార్య స్వామి ఎలా అయితే కంచి, మధురై, విజయవాడ, కనకదుర్గ ఇట్లా చాలా క్షేత్రాల్లో శక్తిపీఠాల్లో చాలా క్షేత్రాల్లో అమ్మవారి యొక్క రౌద్రాన్ని తగ్గించి, అమ్మవారికి అక్కడ ప్రతిరోజు బలి కార్యక్రమం జరిగేది కంచిలో, ఓకే, మధురైలో. ఆ అమ్మవారి యొక్క రౌద్రాన్ని తగ్గించి దాన్ని ఆ శ్రీచక్రంలో నిగూఢపరిచి అమ్మవారిని శాంత స్వరూపిణిగా మార్చి శక్తి పంచాయన పూర్వకంగా అక్కడ దక్షిణాచార పద్ధతిలో అక్కడక్కడ ఆచారాన్ని స్వామివారు నిర్దేశించడం జరిగింది. మనం దాన్నే ఫాలో అవుతున్నాం ఇవాళ. మరి ఆదిశంకరాచార్య స్వామి అక్కడికి వెళ్ళలేదా, అక్కడ ఎందుకు ఆ శక్తిని ఆయన నిగూఢం చేయలేదు అని ఈ ఆర్టికల్లో చదివినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, స్వామి చాలా క్లియర్గా చెప్పారు, డోంట్ స్టాప్ ద సాక్రిఫైస్, కంటిన్యూ ఇట్, అదర్వైజ్ ద ఎయిర్ అండ్ వాటర్ విల్ డిజపియర్ ఆన్ ద ఎర్త్ అన్నారంట ఆయన. ఓకే, అంటే ఈ భూమి మీద గాలి నీరు అనేవి ఉండవు అని చెప్పారంట. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో ఇంకా దాని మీద నేను ఇంకా రీసెర్చ్ చేయాలి. ఓకే, దాని గురించి నేను కూడా తెలుసుకోవాలి. బట్ ఇది ఆదిశంకరాచార్య స్వామి వారు అక్కడికి వెళ్ళారు, అమ్మవారు అక్కడ కనిపించిందని రకరకాల కథనాలు ఉన్నాయి. బట్
ఆ వాట్ ఎవర్ ద పిహెచ్డి స్కాలర్స్ వాళ్ళు రాసిన ఆర్టికల్లో చాలా క్లియర్గా ఆయన ఏమేమి మాట్లాడారో కూడా వాళ్ళు రాయడం జరిగింది. ఓకే, అప్పుడు నా మనసు కుదిరిపడింది. ఓకే, అంటే ఆ మహానుభావుడే ఓకే ఈ ఆచారాన్ని తప్పుపట్టినప్పుడు మనం ఎంత ఓకే అని అక్కడికి వెళ్ళి మన వారాహి నవరాత్రుల్లో శతచండీ రుద్ర సహిత దశమహావిధి మహాయాగం చేయడం జరిగింది. దాకా నువ్వు అడిగావు మీకు ఎంత ఖర్చు అయిందో మాకెందుకని. ఎందుకంటే ఇవాళ 72 కోట్లు అన్నారు కదా, మరి దానికి ఒక క్లారిటీ ఉండాలి కదా. నేను ఇక్కడి నుంచి ఒక 15 మంది వేద పండితులను తీసుకెళ్ళి 10 రోజుల పాటు దక్షిణాచారంలో 10 రోజుల పాటు వామాచార కౌళాచార పద్ధతిలో ప్రతిరోజు బలి కార్యక్రమం ఓకే, చివరి రోజు పంచబలి కార్యక్రమం అన్నీ కలిపితే 15 లక్షల లోపు ఖర్చు అయింది. ఓకే, 15 లక్షల లోపు మాత్రమే ఖర్చు అయింది. ఓకే, కొంతమంది నా ఫ్రెండ్ సర్కిల్ మీలాంటి కొంత శిష్యులు వచ్చారు, అక్కడికి తలా కొంత వేసుకొని మనం అక్కడ చేసుకున్నాం మంచిగా కార్యక్రమం. చాలా అద్భుతంగా చాలా చాలా అద్భుతంగానే జరిగింది. సరే, మరి మీరు పెద్దోళ్ళు, నువ్వెవరో పేరు చెప్పి పెద్దోళ్ళు కదా, 72 కోట్లు అన్నావు కదా. సరే, ఈయన యాగం కాదు మహాయాగం, మహాయాగం కాదు క్రతువు, క్రతువు కాదు మహాక్రతువు చేశాడు అనుకుందాం. మహాక్రతువు అంటే ఒక సుమారుగా ఒక 10 కిలోమీటర్ల ఏరియాల్లో ఒక 100-150 పందిళ్ళు వేయాలి. ఓకే, చలువ పందిళ్ళు వేయాలి. వేసి అక్కడ ఆ హోమయాగాలు జరుగుతూ ఉండాలి, నిర్విరామంగా జరుగుతూ ఉండాలి. ఓకే, అహోరాత్రం అని చేస్తాం. ఓకే, 23 రోజుల పాటు ఉదయం సాయంత్రం కంటిన్యూగా ఎక్కడ ఆగకుండా యాగాలు జరుగుతాయి. దాన్ని అహోరాత్రం అంటాం. 2013 అనుకుంటా తూర్పుగోదావరి జిల్లాలో ఒక అహోరాత్రం చేశారు మహానుభావులు. ఓకే, దానికి నాకు తెలిసి ఖర్చు అయింది 10-12 కోట్లు. ఓకే, సరే, ఇప్పుడు నువ్వు చెప్పే మరి కామాఖ్యలో ఈ అహోరాత్రం లాంటిది ఏదైనా పెద్ద కార్యక్రమం చేస్తే అక్కడ ఒక షెడ్డు, ఒక పందిరి వేయడానికే మనకి అక్కడ ప్లేస్ ఉండదు కొండ మీద. ఇక నువ్వు 100 పందిళ్ళు ఏడేస్తావు, ఎక్కడ చేస్తావు? మరి చేసావు అనుకుందాం, ఎంత అవుద్ది చెప్పా? 10 అన్నా కాదు 15 కోట్లు వేసుకో, 15 కోట్లు ఖర్చు అవుద్ది. ఎంతకన్నా పెద్ద పూజ ఏముంది నాకు అర్థం కాల. 72 కోట్లు పెట్టి అన్నిటికన్నా విషయం అసలు అక్కడ ట్విస్ట్ ఏంటంటే, నాకు మైండ్ బ్లాక్ అయిన ట్విస్ట్ ఏంటంటే, ఎదుటి వ్యక్తి 100 కోట్లు పెడితే ఆయన గెలుస్తాడంట. ఒకటి చెప్తున్నాను నాన్న, నెక్స్ట్ 2029 ఎలక్షన్లో మొత్తం సీఎం క్యాండిడేట్లు, పిఎం క్యాండిడేట్లు అందరూ కామాఖ్యకి వెళ్ళి మొత్తం అసలు నో క్యాంపెయినింగ్ నథింగ్, కామాఖ్యలోకి వెళ్ళి కూర్చోవాలి. కామాఖ్యలోకి వెళ్ళి కూర్చొని నువ్వు 100 పెట్టావా, నేను 110, నేను 110 పెట్టాను 200 పెట్టుకుంటే ఏమవుతుంది, లాస్ట్కి అమ్మవారు ఏం చేస్తుంది, ఎవరు ఎక్కువ పెట్టారు బిడ్డింగ్ చూస్తుంది ఆవిడ. చూసి ఇప్పుడు నువ్వు పెట్టావు అనుకో 300 కోట్లు 200 కోట్లు నిన్ను సీఎంగా అమ్మవారు చేస్తుంది. ఉద్దేశం అదే కదా. ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా నీచం అంటే ఈ ఒక అద్భుతమైన ఒక క్షేత్రం గురించి ఒక డబ్బుతో ముడిపెట్టి ఇంత ఘోరంగా చెప్పడం అనేది చాలా రాంగ్. ఓకే, ఈ అంటే ఇవాళ ఎలా అయిపోయిందంటే ఈ లక్షలు చెప్పడం వలన మీడియాలో కూడా అసలు తంత్రం అంటే తాంత్రిక శాస్త్రం అంటే ఒక భూత అన్నట్టు అయిపోయింది. అబ్బా, తాంత్రిక శాస్త్రం అంటే భూత ఏంటి, ఏమనుకుంటున్నారని నాకు అర్థం కావట్లా. తంత్ర శాస్త్రము అంటే అమ్మవారిని ఉపాసించిన ఒక పద్ధతి అబ్బా, అంతే. తాంత్రికం అంటే భూత ఎందుకు అనుకుంటారు? క్షుద్ర పూజ, అసలు ఎక్కడ క్షుద్ర పూజ అనేది ఉండదు, శాస్త్రంలో లేదు. ఎప్పుడైతే చేసే వ్యక్తి యొక్క మనసు క్షుద్రమైందో అంటే నువ్వు చేసే సంకల్పం ఎదుటి వ్యక్తి నాశనం అయిపోయే కోరుకుంటావో అది క్షుద్రము, దాన్నే క్షుద్ర పూజ అంటారు. అంతేగాని తంత్రశాస్త్రంలో చేసే పూజలు తాంత్రిక పూజలు అంతే. అంతేగాని దాని గురించి భయపడేది ఏం లేదు. అంటే చాలామంది తెలియకుండా దాన్ని లేకపోతే ఒక భూతంలాగా చూసేస్తున్నారు. ఒక వ్యక్తి చెప్పేశాడంటే అయిపోయింది అండి. తంత్రశాస్త్రం అంటే అది క్షుద్ర పూజలు కాదు, తాంత్రిక విద్య ఉపాసన, అమ్మవారిని చేరుకోవడంలో అది కూడా ఒక మార్గం. ఇప్పుడు భగవంతుడు ఎన్నో మార్గాలు చూపించాడు. కర్మ మార్గం అన్నాడు, సన్యాసం అన్నాడు, వానప్రస్థం అన్నాడు, కర్మ సన్యాసం అన్నాడు, జ్ఞానం అన్నాడు, భక్తి అన్నాడు, ఇన్ని మార్గాలు చెప్పాడు కదా భగవద్గీతలో. బట్ అన్నీ అక్కడ తీసుకెళ్ళాడు, మళ్ళీ తీసుకొచ్చి నా దగ్గరికి రావాల్సిందే నువ్వు అన్నాడు ఆయన. అంతేగాని ఏ మార్గం నువ్వు మళ్ళీ భక్తిలో నువ్వు ఏ మార్గానైనా అనుసరించు, దక్షిణాచారం చేస్తావా, వామాచారం చేస్తావా, కౌలాచారం చేస్తావా, తాంత్రికంలోనే ఇవన్నీ వామాచార కౌలాచార పద్ధతులు ఇవన్నీ వచ్చేవి. తంత్రశాస్త్రం పట్టుకుంటావు, ఏ శాస్త్రం పట్టుకున్నా పట్టుకో, కానీ
చివరికి రావాల్సింది భగవంతుడి దగ్గరికే, అంతేగాని తంత్రశాస్త్రాన్ని అది భూతం అనుకోబాకండి ఎవరు. ఒక లైన్ మీరు మిస్ అవుతుంది సార్. ఉమ్. అంటే ఎవరు డబ్బులు పెడితే వాళ్ళు చేస్తున్నామంటారు కదా. అంటే అమ్మవారు డబ్బులకు ప్రసన్నం అవుతుందా, భక్తికి ప్రసన్నం అవుతుందా? ఇది ఒకటి కంక్లూజన్. 100% భక్తికే. ఓకే, అసలు డబ్బు అనే విషయం అమ్మవారు ఎందుకు చూస్తుంది నాకు అర్థం కాని విషయం. ఓకే, ఇంకొకటి కూడా చిన్న క్లారిటీ ఇవ్వాలి నేను. ఓకే, దశ మహావిద్యల్లో ఏదో విపరీతమైన హైప్ క్రియేట్ చేసేస్తున్నారు కదా, అసలు అక్కడక్కడ ఎంతెంత ఖర్చు అవుద్ది. ఓకే, నువ్వే వెళ్ళావబ్బా, నువ్వే వెళ్ళావు, ప్రధాన దేవాలయంలో పంచమహాబలు చేయించుకున్నావు, దానికి సంబంధించిన పూజ, దానికి సంబంధించిన హోమము, దానికి సంబంధించిన బలి కార్యక్రమం, 5 రకాల బలు ఇస్తారు, దాంట్లో దున్నపోతు కూడా ఉంటుంది. ఓకే, సుమారుగా 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఎందుకంటే మీడియా ముఖంగా చెప్పాలనుకున్నాను నేను. ఓకే, దీన్ని విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, కావాలి చెప్పాలనుకుంటున్నా. ఇది కాకుండా అంటే ప్రధాన దేవాలయం కాకుండా మిగతా అన్ని దేవాలయాల్లో కూడా ఇంకా అమ్మవార్లు ఇంకా 7 చోట్ల అంటే ప్రధాన దేవాలయంలో 3 అమ్మలు ఉంటారు. షోడశి, మాతంగి, కమలాత్మిక. దశమహావిద్యలో 3 రూపాలు ప్రధాన దేవాలయంలో ఉంటాయి. అంటే పార్వతి, లక్ష్మి, సరస్వతి రూపాలు ప్రధాన దేవాలయంలో ఉంటాయి. మిగతా 7 రూపాలు ఆ చుట్టుపక్కల దగ్గరగా కొన్ని దేవాలయాల్లో ఉంటాయి. ఓకే, భైరవి, ధూమావతి, బగళాముఖి, భువనేశ్వరి, కాళి, చిన్నమస్త, ఇట్లా. ఓకే, ఈ 7 రూపాయల్లో ఎవరైనా సరే ఓకే పంచబలి చేసుకోండి. ఓకే, పంచబలి చేసుకుంటే సేమ్ అదే అమౌంట్ ఖర్చు అవుతుంది. కాదు, ఒక మేకపోతుని బలి ఇచ్చి ఓకే అక్కడ హోమము, పూజా కార్యక్రమం అన్నీ నిర్వర్తించుకోవడానికి 20,000 రూపాయల లోపే ఖర్చు అవుతుంది. ఓకే, ఇంతకు మించి ఖర్చు కాదు. ఓకే, నాలాంటి ఎవరినన్నా ఒక సిద్ధాంతిని మీరు తీసుకెళ్ళి దక్షిణాచారంలో కూడా కావాలని చెప్పి చేయించుకుంటే ఇంకొంచెం ఖర్చు పెరుగుద్ది, అంతకు మించి ఏమీ కాదు. ఓకే, ఇది ఒక క్లారిటీ ఎప్పటి నుంచో నేను ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే మీకు చాలా ఒక హైప్ క్రియేట్ చేసేసి ఓకే చివరికి ఎట్లా అయిపోయిందంటే చాలామంది యూట్యూబర్స్ అంటే దక్షిణాచారం ఫాలో అయ్యేవాళ్ళు అదేదో పెద్ద బూత్ అన్నట్టు అసలు అక్కడికి వెళ్ళొద్దు, ఇది కామాఖ్య టెంపుల్కి వెళ్ళొద్దు, పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళొద్దు, మన ఆంధ్రలో దేవాలయాలు ఇది ఎక్కడ చోద్యం అబ్బా నాకు అర్థం కాదు. ఈ కొత్త ఏమి చెప్తారేంది నాకు అర్థం కాదు. నీకు ఎక్కడ మంచి అనిపిస్తే అరుణాచలం వెళ్తే తప్పేంది. ఇప్పుడు ఓ ప్రవచనకారుడు చెప్పాడు ఓకే, లేదా నేను చెప్పాను, 100 మంది వెళ్తారు అరుణాచలం, నీకు మంచిగా అనిపిస్తే ఇంకోసారి వెళ్తావు, అంతేనా? మంచిగా అనిపిపోతే వెళ్ళవు కదా ఇంకోసారి. కామాఖ్య కూడా అంతే, చెప్తారు, అక్కడ ఉన్న ఆచారాలు అక్కడ పాటిస్తారు. భక్తిని నాశనం చేయబాకండి కొత్త విషయాలు చెప్పి. ఓకే, మనం యూట్యూబ్లో అన్నీ చెప్పేయకూడదు. జాతకుడో లేకపోతే వచ్చిన పృచ్ఛకుడు యొక్క మానసిక స్థితిని బట్టి ఒక స్టూడెంట్ని ఏ గ్రేడ్, బి గ్రేడ్ లేదా సెక్షన్లు ఎందుకు విడగొడతారు? అతని యొక్క లెవెల్ ఆఫ్ మైండ్ యొక్క లెవెల్ని బట్టి సెక్షన్లు విడగొట్టి దానికి ఏ విధంగా వాళ్ళకి పాఠాలు నేర్పాలో ఆ విధంగా నేర్పుతాం. ఇది కూడా అంతే. అన్నీ ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత ప్రతిదీ మాట్లాడేయడం అన్ని తప్పులే. అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయడం తప్పే, కామాఖ్యకి వెళ్ళి అమ్మను పూజించుకోవడం తప్పే. ఇది ఎక్కడ చూద్దాం నాకు అర్థం కావట్లా. ఓకే, ఇట్లాంటి పిచ్చి కూడా అందరూ చాలామంది చేస్తున్నారు, ఇది కూడా రాంగ్. ఓకే, మనం ఈ ఆంధ్రాలోను తెలంగాణలో ఉన్న దేవాలయాలు మాత్రమే తిరగాల, ఇది ఎక్కడ చూద్దాం అబ్బా. నీకు అక్కడ అరుణగిరి నచ్చింది, అరుణాచలం పో, తప్పే ఉంది. ఇప్పుడు ఎక్కడికి పోయినా మన తెలుగు వాళ్ళే. నువ్వు శ్రీశైలం పో, ఓకే, శ్రీశైలం అంటే ఆంధ్రాలో ఉందనుకో, బయట అరుణాచలం పో మొత్తం తెలుగు వాళ్ళే, వారణాసి పో మొత్తం తెలుగు వాళ్ళే, ఎక్కడ చూస్తే తెలుగే మాట్లాడుతున్నారు. అసలే షిరిడి పో మొత్తం తెలుగు వాళ్ళే. అంతా మన అసలు హైదరాబాద్లో ఉన్నామో తెలియదు, షిరిడీలో ఉన్నామో తెలియదు. మరి కామాఖ్య పో ఇప్పుడు స్టార్ట్ అయింది తెలుగు, ఎక్కడ చూస్తే తెలుగు మాట్లాడేవాళ్ళే. అంటే ఏంటి, సరే భక్తి పెరుగుతుందా లేకపోతే ఇంకేం భయం పెరుగుతుందా ఏదైనా వదిలేసాయి. అది దానివల్ల ఎన్నో ఇండస్ట్రీస్ ఒక ఇండియన్ ఎకానమీ యొక్క రూపురేఖలే మారిపోతాయి. మీకు ఊరికి భక్తి అనగానే ఫస్ట్ ఇది ఒకటి చెప్పడం కాదు. ఓకే, ఈ తీర్థయాత్రల వల్ల ఇండియన్ ఎకానమీ యొక్క రూపురేఖలే మారుతాయి. ఓకే, బ్యాక్గ్రౌండ్ అది కూడా ఉంటుంది. ఓకే, ఓన్లీ మీరు వీళ్ళని అందరిని ఎడ్యుకేట్ చేయండి ఒక విధంగా, చేసే విధంగా, అంతేగాని అరుణాచలంలో వెళ్ళొద్దు లేకపోతే కామాఖ్యకి వెళ్ళొద్దు అని ఇట్లాంటి పిచ్చి చెప్పకండి ప్లీజ్. సార్ మీరు ఇంత మాటలు చెప్తున్నారు, మీరు ఒక సిద్ధాంతి కదా, మీకు ఎందుకు జీన్స్ ప్యాంట్ వేసుకొని ఆ కదర్ షర్ట్లు వేసుకొని మీరు మరి ఏమంటారు అది ఒక లుంగియో లేకపోతే ఏదైనా వస్త్రం ఏదో మంచిగా నీట్గా నాలాగ ఒక సుబ్బను. నేను సన్యాసిని కాదు కదా నాన్న, నేను సన్యాసిని కదా, నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను. గృహస్థాశ్రమంలో ఉంటే మీలాంటి వ్యక్తులను చూపిస్తావా బయట?
ఎట్లా తయారయ్యారు? ఓకే. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే నువ్వు అడిగిన క్వశ్చన్ ఎట్లా ఉందంటే జనాల యొక్క చూపు కోణంలో అడిగినట్టు ఉంది. ఎస్, నేను కాషాయము లేకపోతే నువ్వు చెప్పినట్టు ఒక వైట్ అండ్ వైట్ లుంగి పంచ పంచ కండువా, కట్టుకుంటున్నారు సార్. పంచ కట్టుకొని మీకు కూడా అట్లా అంటే పెరుగుతారు, ఫాలోవర్స్ పెరుగుతారు కదా సార్. అయ్యో, ఆ? నేను గృహస్థాశ్రమంలో ఉన్నా. ఆ. వాట్ ఎవర్ ద అవుట్ఫిట్ కంఫర్ట్ టు మీ, ఓకే, నేను అది వేర్ చేస్తాను. ఓకే, దాంట్లో ఏం తప్పులేదు. కానీ నేను పూజ చేసేటప్పుడు 100% ధోతి కండువా అవే ఉంటాయి. ఓకే, నీకు కావాలంటే ఆ ఫోటోలు కూడా ఇస్తాను నేను. ఓకే, నేను ఏ పూజ చేసినా, ఏ హోమం చేసినా, ఏ యాగం చేసినా, ఎంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినా సాంప్రదాయ పద్ధతిలో ఏవి కట్టాలో అవే కడతా. బట్ ప్రతిరోజు నేను కట్టుకునే వస్త్రధారణకి నా ఉపాసనకి లేదా నా సిద్ధాంతానికి సంబంధం ఉంది. గృహస్థాశ్రమంలో ఉన్నాను కాబట్టి ఈ వస్త్రధారణలో ఉండొచ్చు, తప్పేం లేదు. ఓకే, ఇంకొంచెం ఏజ్ పెరిగిన తర్వాత నువ్వు చెప్పినట్టు అదే అట్లా అంటలేదు సార్. ఏం తెలియని వాళ్ళు కూడా పంజా, ధోతి, కాషాయం, అదే కదా దౌర్భాగ్యం. ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటివి అమ్మవారిది అవన్నీ వేసుకొని ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఓకే బాహ్యంగా కనిపించే వాటికి అట్రాక్ట్ అవ్వటం. ఓకే, బాహ్యంగా కనిపించే అట్రాక్ట్ అవుతున్నారు, అది ఓకే, కాదనట్లేదు. అసలు రియల్గా నాలెడ్జ్ ఉందా, దేవుడి గురించి చెప్తున్నాడా, లేకపోతే మనల్ని మోసం చేస్తున్నాడా అనే ఇంగిత జ్ఞానం ఉంటుంది కదా ప్రతి మనిషికి. అది కనిపెట్టచ్చు కదా. కాబట్టి నా వస్త్రధారణ ఇలాగే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. నా దగ్గరికి వచ్చిన 100% ఒక మెట్టు పైకి ఎక్కించే పంపిస్తా, అసలు భయపెట్టే ప్రసక్తే ఉండదు. ఓకే, అది కాబట్టే ఆ తల్లి నాతోనే ఉంది, ఎప్పుడు నాతోనే ఉంటుంది. చాలా సంతోషం సార్, మీరు విలువైన టైం మాకు కేటాయించారు. ఇంకా కరెంట్ అఫైర్స్ గురించి మరోసారి కూడా మిమ్మల్ని సంప్రదిస్తాను తప్పకుండా. రేపు రాబోయే కాలంలో శ్రావణ మాసం కూడా ఉంది కాబట్టి మళ్ళొక్కసారి లక్ష్మీదేవి ఉపాసన ఎలా చేసుకోవాలని మిమ్మల్ని సంప్రదిస్తాను తప్పకుండా. అంతవరకు మాకు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. హరే కృష్ణ సార్. నమస్తే నాన్న. హరి ఓం శివ.